టమాటాలు చూడండి ఎంత బాగా కాసాయో. మీ టెర్రస్లో కూడా ఈ విధంగానే కాస్తున్నాయండి? అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. మా మిద్దె పైన ఈరోజు టమాటోస్, వంకాయలు, చిక్కుళ్ళు హార్వెస్ట్ చేస్తూ కొన్ని టిప్స్ తెలుసుకుందామండి. నమస్తే, నా పేరు భవానీ. ఈ తరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. వీడియోని చూస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఎన్ని టమాటోస్ ఉన్నాయో కదండి. అసలు చాలా బాగా వచ్చాయి ఈసారి. ఈ టమాటో మొక్కలు క్రీపర్ వెరైటీ టమాటోస్ అండి. ఇంకా హైట్ పెరుగుతుంది ఈ ప్లాంట్. ప్రస్తుతం అయితే ఒక 2.5 feet దాకా పెరిగాయి. అంతే బాగా ఫ్లవరింగ్ వచ్చిందండి. చూడండి ఈ కచ్చ టమాటోల పక్కన ఎంత ఫ్లవరింగ్ ఉందో చూస్తున్నారు కదా. మీకు ఎర్రగా పండిన టమాటోస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకా కచ్చగా ఉన్నవి అటు పక్కన ఉన్న పూత అదంతా కూడా ఎంత హెవీగా ఉందో చూస్తున్నారు కదా. వీటికి సంబంధించిన కరెక్ట్ టైంలో ఎలాంటి ఎరువులు ఇచ్చుకుంటే మనకు ఇంత మంచి ఈల్డ్ వస్తుందన్నది టమాటోస్ని కోసుకుంటూ కొన్ని టమాటా మొక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే టిప్స్ తెలుసుకుందాము. ఇక్కడైతే ఎర్రగా పండిన టమాటోస్ అన్నీ కూడా కోస్తున్నానండి. ముందుగా మనకి టమాటో సీడ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి ఈ టమాటో ఎంత బాగా ఉందో. అసలు ఎల్లో కలర్లో చాలా బాగుందండి. సీడ్స్ అనేవి మనము పెద్ద సైజు టమాటోస్ కాస్తాయి చూడండి, ఆ సీడ్సే తీసుకోవాలి. నర్సరీస్ నుండి నారు మొక్కలు తెచ్చుకునే వాళ్ళు కూడా పెద్ద సైజు టమాటోలు ఎక్కువ ఈల్డ్ వచ్చే వెరైటీ నారు మొక్కలు మాత్రమే తెచ్చుకుంటే ఏంటంటే మనము పెంచుకునేటటువంటి గ్రో బ్యాగ్లో మనం ఇచ్చే ఎరువుని బట్టి, మనం ఇచ్చిన సాయిల్ని బట్టి దాని ఖాతా ఉంటుందండి. పెద్ద సైజు టమాటోస్ తీసుకోవటం వల్ల ఏంటంటే మ్యాక్సిమము ఆ సైజు రావడానికి ట్రై చేస్తుంది అనమాట మొక్క. మనకి మరీ చిన్న సైజు అట్లా కాకుండా మీడియం సైజులోనైనా బాగా వస్తాయి. ఒకవేళ మీరే నారు పోసుకొని నాటుకునేటట్లయితే 15 నుండి 20 రోజుల వయసు ఉన్న మొక్కల్ని నాటుకోండి. నాటుకునేటప్పుడు కూడా మీరు కొంచెం ఈ జాగ్రత్త పాటిస్తే మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతాయి. మనము గ్రో బ్యాగ్లో పెట్టుకునేటప్పుడు ఈ మొక్క 15 నుండి 20 రోజుల వయసున్న మొక్కని నాటుకునేటప్పుడు గ్రో బ్యాగ్లో సగం సాయిల్ ఉండేటట్టు చూసుకోండి. మొక్క పెరుగుతున్న కొద్దీ ఆ గ్రో బ్యాగ్ నిండుగా సాయిల్ వేస్తూ వెళ్ళాలి. అలా వేయటం వల్ల ఏంటంటే ఈ టమాటో మొక్క స్టెమ్కి వేర్లు వచ్చి వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి మొక్క అంతే ఎక్కువగా మట్టిలోంచి పోషకాలన్నీ తీసుకుంటుందండి. అంతే ఎక్కువగా మొక్కకు కూడా పోషకాలను అందిస్తుంది. దానివల్ల ఏంటంటే ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తుంది, పిందెలు ఎక్కువగా పడతాయి, పూత నిలబడుతుంది, వచ్చే కాయలు కూడా మంచి సైజులో వస్తాయి. మనకి ఎలాంటి అంటే బ్లాసమ్ ఎండ్ రాట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవన్నమాట. ఇంకొకటి ఇక్కడ చూస్తున్నారు కదా, కింద సక్కర్స్ అనేది వస్తాయండి. కొత్తగా వచ్చే ఈ టమాటో చిగుర్లని కట్ చేసేసుకోవాలి. వీటి వల్ల ఏంటంటే మొక్క దాని ఎనర్జీని అంతా ఈ సక్కర్స్ని డెవలప్ చేయడానికే వేస్ట్ చేస్తుంది. మనము వాటిని కట్ చేసుకుంటే ఏంటంటే ఆ ఎనర్జీ అంతా కూడా కాయలకి, పువ్వుకి వెళ్ళిపోతుంది. దానివల్ల కూడా మనకి టమాటాలు ఎక్కువగా కాస్తాయి. మా మిద్దె తోటలో 3 బ్యాచెస్గా ఉన్నాయండి మొక్కలు. ఇప్పుడు కోసినవేమో సెకండ్ బ్యాచ్ నుండి కోసాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 10 రోజులు అయింది నాటి. ఇవన్నీ నేను నారు పోసుకున్న మొక్కలండి. ఇంకా అటుపక్క ఫస్ట్ వేసిన మొక్కలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది అసలు ఫస్ట్లో మనము రెయినీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు వేసిన మొక్క అనమాట, నారు మొక్కే. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఇంకా మొక్క కూడా ఆల్మోస్ట్ దీని పని అయిపోయింది. పూత ఉంది, ఆ పూత అయ్యేంతవరకు ఉంచుతాను, తర్వాత ఈ మొక్కలు తీసేస్తానండి. అసలు బరువుకి ఇట్లా వంగిపోయింది. కర్ర సాయంతో మనము వీటికి సపోర్ట్ ఇచ్చుకుంటే ఇంకా ఎక్కువగా కాస్తాయి, అంటే మొక్క హెల్తీగా పెరుగుతుంది. సైజ్ చూడండి, ఇది కొంచెము పెద్దగా వచ్చే టమాటో మొక్క. ఇటు ఒకటి ఉందండి. ఇంకా ఇటు కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటికి కూడా ఉన్నాయండి కాయలు. చూడండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ మొక్క కూడా స్టార్టింగ్లో వేసిన మొక్క.
ఇది కూడా అయిపోవటానికి వచ్చేసింది. వీటికి ఉన్న టమాటోలు అన్నీ అయిపోగానే ఈ టమాటో మొక్కలు అన్నీ తీసేసేయాలండి. 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సీడ్స్ అన్నీ వేసుకుంటే ఏంటంటే మనకి నెల తర్వాత నారు మొక్కలు రెడీ అవుతాయి. మళ్ళీ అవి వేసుకుంటే ఇందాక మీకు చూపించాను కదా నారు మొక్కలని, అవి స్టార్ట్ అయ్యేసరికి ఇవి అందుతాయి అన్నమాట. అలా ఎప్పుడు కంటిన్యూస్గా ఉండేలా చూసుకోవాలి. దీనికి కూడా బోల్డ్ అన్ని కాయలు ఉన్నాయి. ఇంకా మనకి ఇంకోసారికి హార్వెస్ట్కి చక్కగా బోల్డ్ అన్ని కాయలు అయితే రెడీ అవుతాయి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఇక్కడ ఒక పొట్లకాయ రెడీ అయిందండి. ఇంకా ఇక్కడ ఒకటి పొడవు పొట్ల, ఇదేమో పిచ్చుక పొట్ల, రెండు ఒక దగ్గరే వస్తున్నాయి అన్నమాట. చూడండి దీనికి వంకర పోయిందని ఇలా రాళ్ళు కట్టాము. ఇంకా బ్రింజల్స్ అయితే చాలా ఉన్నాయండి. వంకాయలు ఉన్నాయండి, వంకాయలు కోసుకుందాము. ఈ వంకాయ చెట్లకి పిండి నల్లి చాలా భయంకరంగా వచ్చిందండి ఒక 3 వారాల ముందు. నేనేం చేశానంటే ఆ ఆకులన్నీ కూడా కోసేసుకొని చక్కగా ఫస్ట్ ఈ గ్రో బ్యాగ్లో సాయిల్ అంతా కొంచెం కదిలించి వర్మీ కంపోస్ట్ ఇచ్చాను. అలాగే నీమ్ ఆయిల్ ఒకటి బాగా స్ప్రే చేసుకున్నాను. తర్వాత 1 వీక్ అయిన తర్వాత ఈ మొక్క పైన ఇంకా నేలలో మొత్తం అంతా కూడా ఇంగువ ద్రావణం ఇచ్చానండి. ఈ మధ్య 2-3 కామెంట్ సెక్షన్లో అడిగారండి, వాళ్ళ మిద్దె తోటలో ఉన్న వంకాయ మొక్కల యొక్క ఆకులన్నీ కూడా పండిపోయి రాలిపోవడము, లేదంటే ఇలా పిండి నల్లి అటాక్ అయి రాలిపోవడము, ఏదో ఒక పెస్ట్ అటాక్ వల్ల ఆకులన్నీ పాడైపోయి పూత లేకుండా కాయలు లేకుండా బాగా డల్గా ఉంటుంది వంకాయ మొక్కలు అని అడుగుతున్నారు. నేను యూజ్ చేసినట్టు కనుక మీరు చేస్తే మీకు నెలలోపు ఇలా కాయలు కాస్తాయండి. అవి చక్కగా పెద్ద చెట్లే కాబట్టి తొందరగా కోలుకుంటాయి. మీరు తప్పకుండా ఇంగువ ద్రావణాన్ని ట్రై చేయండి. ఇంగువ ద్రావణం చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అయితే అస్సలే కాదు, చాలా సింపుల్ అండి. మీరు తక్షణమే అంటే ఈ వీడియో చూసిన వెంటనే వెళ్ళి మీ లోకల్లో ముద్ద ఇంగువ ఎక్కడ దొరుకుతుంది కనుక్కొని తీసుకురావడమే. ఈ ముద్ద ఇంగువ ఎక్కువగా హెర్బల్ ప్రొడక్ట్స్ అమ్మే చోట ఉంటుందండి. అంటే ఇప్పుడు కుంకుడుకాయ, కరక్కాయ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ షాప్లో ఖచ్చితంగా ముద్ద ఇంగువ దొరుకుతుంది. మనకి రాత్రి డబ్బాలో అమ్ముతారండి. అది తెచ్చుకుంటే ఒక 6 నెలల దాకా మనము ఈ వంకాయ మొక్కలన్నిటికీ ఇవ్వచ్చు. వంకాయ మొక్కలకి పైన ఆకుల పైన కూడా స్ప్రే చేస్తే ఎంత బాగా పనిచేస్తుందోనండి. ఒకసారి ట్రై చేయండి. అలా ముద్ద ఇంగువ తెచ్చిపెట్టుకున్నాక మీరు ఒక 10 గ్రాములంత ఇంగువ తీసుకొని 1 లీటర్ వాటర్లో 10 గ్రాములంత ఇంగువని కరగదీయాలండి. మొత్తం అంతా కూడా కరగదీస్తే మనకి పాలలాగా, అంటే చిక్కటి పాలు కాదు, పల్చగా పాలు ఎలా అయితే ఉంటాయో అలాగా మనకి ఇంగువ ద్రావణం కనిపిస్తుంది. ఈ లీటర్ ఇంగువ ద్రావణానికి లీటర్ నీటిని కలుపుకొని మొక్క మొదట్లో వేయండి. ఇంకొకటి ఆకుల కింద తడిసేటట్టుగా ఆ పూత లేకపోతే ఆ చెట్టు అంతా కూడా తడిసే విధంగా స్ప్రే చేసుకోండి. అసలు ఎంత బాగా పనిచేస్తుందో అండి, మీరు వాడాక చెప్తారు నాకు ఎంత మంచి రిజల్ట్ ఉందో. ఇన్ని రోజులు మేము ఇది తెలుసుకోలేకపోయామని కూడా అంటారు, అంత మంచిగా పనిచేస్తుందండి. ఇది రైతులు, అంటే ఈ వంకాయ పంటను పండించే రైతులు వాళ్ళు స్వయంగా ఈ వంకాయ తోటలో ఈ ఇంగువ ద్రావణాన్ని. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ని వంకాయలు వచ్చాయండి, చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయో. అలాగే తోటకూర మొక్క ఫోటో పెట్టండి అని 2-3 సార్లు అడిగారండి. నెమలి తోటకూర ఫోటో పెట్టమని. ఇలా ఉంటుందండి నెమలి తోటకూర. ఇవి చూడండి రేగ్గాయ లాగా ఎంత చిన్నగా ఉన్నాయో. ఈ టబ్లో కంద వేసానండి, చెట్టు ఎండిపోయింది. ఇప్పుడు లోపల అది ఎంత తయారైంది ఏంటనేది చూద్దాము. ఒకసారి ఇదంతా తీసేసి ఇందులో తోటకూర చెట్లు కూడా వచ్చాయి. ఇందులో తులసి మొక్క ఉంది చూడండి, ఇది మనం సేవ్ చేసుకుందాము. ఇలాంటి చిన్న పాట్స్ ఉంటే మనము ఇలాంటి మొక్కలు ఎప్పుడైనా తీసామనుకోండి వెంటనే నాటుకోవడానికి ఉంటుందన్నమాట. తులసి ఎక్కడంటే అక్కడ బాల్కనీలో కానీ ఇంటి ముందు అసలు ఎక్కడ ప్లేస్ ఉన్నా తులసి వేసుకోండి. ఆ స్మెల్ ఉంటే మనకి ఈ దోమలు ఇవి కూడా రావండి.
మనం తిరిగే చోట పెట్టుకుంటే ఇంకా మంచిది. నేను ఇలా ఎందులో తులసి మొక్క వచ్చినా నేలలో వేయటం కోసం అని చెప్పి, ఇంకా ఎక్కడ అంటే అక్కడ ప్లేస్ ఉన్న చోటల్లా పెట్టడానికి కోసం ఇలా చిన్న చిన్న పాట్స్లో పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి ఇవి చిన్న చిన్న పాట్స్ అలా అన్నిటిలోనూ తులసి మొక్కలే. ఇప్పుడు ఇంకొకటి జాయిన్ అయింది, వాటరింగ్ చేస్తా అండి దూరం నుంచి. ఒకసారి దీన్ని వేర్లు చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయాయో. ఇప్పుడు ఇదంతా మనము తీసి చూద్దాము అసలు ఎన్ని దుంపలు ఫామ్ అయ్యాయి ఏంటి అనేది. ఇంకో విషయం అండి, సీడ్స్ కావాలని ఇన్స్టాలో మెసేజ్ చేసిన వాళ్ళ పేర్లు చదువుతాను, ఒకసారి చెక్ చేసుకోండి. నేను ప్రస్తుతం బీన్స్, చిక్కుడు ఈ 2 మాత్రమే కలెక్ట్ చేశానండి. ఈ రెండింటిని మీకు పంపిస్తున్నాను. నేమ్స్ వచ్చి పుష్ప రొక్కం, గుడ్ల అరుణ, వెంకట సుబ్బయ్య, ఉమా, ఎం శ్రీలక్ష్మి, ప్రత్యూష, మిథున్, విశ్వ, శశికళ, సాయిలీల, లక్ష్మి, రాజకుమారి, తేజస్వి, విశాలి వీళ్ళు పంపించారండి. ఈ వీక్లో సీడ్స్ ప్యాక్ చేసి పంపించేస్తాను. నా దగ్గర ఉన్న సీడ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసాయి. ఇక్కడ కంద దుంపలు మాత్రం ఒక 4 వచ్చేసాయండి. చాలా బాగానే వచ్చాయి. నేను అసలు వచ్చాయో లేదో అనుకుంటున్నాను. చక్కగా మనము ఈజీగా పెంచుకోవచ్చు అనమాట కంద వీటిని. ఇంకా పసుపు అయితే చాలామంది పెంచుతున్నారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ పసుపు హార్వెస్ట్ అది చూసినప్పుడు, లేదంటే ఎవరైనా మేము పెంచుకుంటున్నాము అని చెప్పినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇంత కొంచెం సాయిల్లో మనకి 4 అయితే వచ్చాయండి చూడండి. చిక్కుళ్ళండి, చిక్కుడు తీగకి ఫ్లవరింగ్ ఇప్పుడిప్పుడే బాగా వస్తుందన్నమాట. కాయలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఈసారి చిక్కుళ్ళు హార్వెస్ట్ చేసింది చూపించడం లేదండి, ఎందుకంటే లైటింగ్ తగ్గిపోయింది. డైరెక్ట్గా లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. ఇంకా కాసరకాయలు జూమ్లో చూపించండి అని అడిగారండి. ఇదిగోండి ఇలాగా ఉంటాయి కాసరకాయలు. టేస్ట్లో చిట్టికాకర ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి. సో చూసారు కదా ఈరోజు హార్వెస్ట్. టమాటోస్, పొట్లకాయ, వంకాయ, చిక్కుళ్ళు, కంద, ఇంకా పచ్చిమిర్చి అండి. మరి ఈ హార్వెస్ట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి టిప్స్ మీరు ఫాలో అయ్యి రిజల్ట్ని నాతో షేర్ చేసుకోగలరు. అలాగే మీకు నేను చెప్పిన టిప్స్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి, ఈ తరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈ తరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.